హైదరాబాద్ కు కనీవిని ఎరుగని కష్టం వచ్చింది. ఈ జనరేషన్ ఇలాంటి దుస్థితి ఎన్నడూ చూడలేదేమో. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ మునిగింది. బస్టాండ్లో ఉన్న వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఎవ్వరూ ఎంజీబీఎస్ కు రావద్దని ఆర్టీసీ ఎండీ స్వయంగా ప్రకటించేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్, ఆరాంఘర్ నుంచి బస్సులు బయలుదేరనున్నట్లు చెప్పారు. విజయవాడ, కోదాడ, సూర్యాపేట వెళ్లే వారికి ఎల్బీనగర్ నుంచి, వరంగల్, జనగామ, యాదాద్రి వెళ్లే వారికి ఉప్పల్ నుంచి, కర్నూలు బస్సులు ఆరాంఘర్ నుంచి నడుపుతున్నారు. ఇక మూసీ ఉప్పొంగింది. హైదరాబాద్లో 2 రోజుల క్రితం మొదలైన భారీ వర్షానికి ఎగువ నుంచి వస్తున్న వరద తోడవడంతో భాగ్యనగరం బిక్కుబిక్కుమంటోంది. ఇప్పుడు ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితులు. ఇళ్లలోకి వరద రావడంతో ఇళ్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు జనాలు. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఆ వరద దృశ్యాలను చూడవచ్చు. మొత్తంగా వరద ముంచేసింది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరద గుప్పెట్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎట్టకేలకు అధికారులు తరలించే ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా మూసీ ఉగ్రరూపం దాల్చడంతో ఎప్పుడూ చూడని విధంగా ఎంజీబీఎస్ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. ఆ విజువల్స్ను మనం క్లియర్ కట్గా చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎంజీబీఎస్ను వరద పోటెత్తింది. ఎంజీబీఎస్ ఈ టైంలో అంటే దసరా పండగ కావటంతో ప్రయాణికులతో కిటకిటలాడాల్సిన ఎంజీబీఎస్ మొత్తం వరదతో ముంచెత్తిన పరిస్థితి. ఇక స్క్రీన్పై మనం క్లియర్గా చూస్తున్నాం. ఒకవైపు ఎంజీబీఎస్ చూస్తూ ఉన్నాం, మరోవైపు ముసారాంబాగ్లో మూసీ ఉగ్రరూపాన్ని చూస్తున్నాం. ఇక పురాణపూల్లో మహోగ్ర రూపాన్ని దాల్చి మూసీ ప్రవహిస్తుందా అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 2 రోజుల వర్షానికే ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఇదే వర్షం ఒక 1 వీక్ కంటిన్యూ అయితే భాగ్యనగర పరిస్థితి ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితి. విశ్వనగరం అని చెప్తూ ఉన్నారు అధికారులు, ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కానీ, నాలాల అభివృద్ధికి సంబంధించి కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నా ఒక్కసారిగా వరద ముంచెత్తితే ఏంటి అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక భాగ్యనగరవాసి బిక్కుబిక్కుమంటూ కూడా బతుకు ఇడ్చాలా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక పురాణాపూల్ దగ్గర అయితే ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తున్నట్లుగా కూడా మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ముసారాంబాగ్లో కూడా అత్యంత దయనీయ పరిస్థితే కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఇక ఎంజీబీఎస్ అయితే బస్టాండ్ మొత్తం కూడా వరద గుప్పిట్లో ఉన్న పరిస్థితి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక వేరువేరు ప్రదేశాల నుంచి ఇప్పుడు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోబోతున్నారు. మూసీ ఉగ్రరూపం 2 రోజులకే ఈ విధంగా ఉంటే ఒక 1 వీక్ వర్షం కురిస్తే మన పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడికక్కడ నాలాల అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నారు. వరద నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా అవి కార్యాచరణకు పూర్తిగా నోచుకోలేదని చెప్తుంది. ఇంకా ప్రభుత్వాలు ప్రణాళికలు వేయాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.